వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. ఆదివారం కాస్త సరదాగా మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నారు, అసలు సమాజంలో ఏం జరుగుతోంది ఇవన్నీ చూసుకుంటే, నిన్న 2 రోజుల క్రితం సీనియర్ జర్నలిస్టు TV5 మూర్తి గారు బయటపెట్టినటువంటి ఇంకొక సంచలనాత్మక ఆడియో బయటకు వచ్చి కాస్త మనసు వికలం అయిపోయిందండి. అంటే బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు, ఈ గ్రహరాశులు, ఆ వేణుస్వామి, ఏంటి వివాదాల పుట్ట, ఇవన్నీ మనకు తెలిసినవే కదా పవన్, కొత్తగా ఇందులో మాట్లాడుకునేది ఏముంది అని చెప్పి మీరు అనొచ్చు. అంటే నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది ఇక్కడ. బేసిక్గా ఏంటంటే, ఈ వేణుస్వామికి స్ట్రైట్గా ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. నిన్నటి నుంచి ఈ షోల్డర్ ఇక్కడ పట్టేసింది నాకు. ఈ నొప్పి తగ్గడానికి జాతకంలో ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా, లేదు ఈ నొప్పి భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటానా లేదా, దీనికి సమాధానం ఆయన ఏమైనా చెప్తాడా? సీరియస్గా నీ క్వశ్చన్ అడుగుతున్నా, సరదాగా కూడా కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, వేణుస్వామికి సంబంధించినటువంటి ఈ వివాదాలు ఇవన్నీ కూడా మనం 2014 అప్పటి నుంచే మనం చూస్తున్నాం. ఇంకా మాట్లాడితే ఆల్మోస్ట్ అంతే 2014 నుంచి అనుకోవచ్చు. అంతకుముందు అంత పెద్ద ప్రాచుర్యం లేదంటే సోషల్ మీడియా ఎవల్యూషన్ కావచ్చు, లేదంటే ఈ ట్రెండింగ్లు ఇవన్నీ కావచ్చు, వీటిలో పెద్దంత ఏం లేదు. సోషల్ మీడియా మనకి బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి ఇగో ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు అని మనకి బాగా అర్థమైంది మాత్రం ఖచ్చితంగా 2014 తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నుంచే ఇది మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారం 1కి 2 అయింది. 2 చోట్ల అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడడంలో 2 విపక్షాలు వచ్చాయి. సో మాకు అధికారం కావాలంటే మాకు అధికారం కావాలి అన్నటువంటి దాంట్లో ఈ రాజకీయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి టీమ్స్ ఆదాయం కోసం కొత్తగా ఈ సోషల్ మీడియా మీద పడడం, ఇది పిచ్చికి పరాకాష్ట అన్నట్టుగా ఎక్కడ దాకా అయిపోయిందంటే ఆల్మోస్ట్ కరోనా వరకు కూడా. కరోనా దాకా సరే సర్ది పెట్టుకున్న అక్కడికి ఏదో అయిపోయింది అని, బట్ కరోనా నుంచి చూస్తే ఈ వెర్రి 1000 తలలు ఎక్కింది. శాస్త్రాన్ని తప్పుపట్టడం లేదు, శాస్త్రాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ ఎక్కడ తప్పుపట్టడం లేదు, ఆస్ట్రానమీని దేన్ని కూడా తప్పుపట్టడం లేదు. అది మనకి ఎంత తెలుసు, దానివల్ల లాభాలు ఏమిటి అనేటువంటి దాంట్లో సహేతుకత, లాజికల్నెస్ అనేది మనకు ఉండాలి. అంతేగాని చేతులు చూసేసి నక్షత్రాలు ఇవన్నీ చూసేసి ఏదో చెప్పేసి ఫలానా ఇది వచ్చింది కాబట్టి దీంట్లో ఇదైపోతుంది, ఈ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇదైపోతుంది అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడుకుంటూ అడ్డగోలుగా సంపాదన, అంటే మానసిక దౌర్బల్యం, మెంటల్గా వీక్గా ఉన్న వాళ్ళ మీద దాడి చేసి ఇది చేయకపోతే నువ్వు చచ్చిపోతావు స్ట్రైట్ అవే, దీనివల్ల నీకు డబ్బులు పోతాయనో, నీకున్న ఆస్తులు పోతాయనో, నీ పరపతి తగ్గిపోతుందనో ఇవి చెప్పారనుకోండి, పర్లేదురా మనుషులం బతికే ఉన్నాం కదా, పెద్దంత పోయేదేం లేదు అనేటువంటి ఒక పాజిటివ్ తోటి ఉంటాం. పోయిందా మళ్ళీ సంపాదించుకుందాం, సంపాదించుకోవడానికి ఈ పని కాకపోతే ఇంకొక పని చేయొచ్చు న్యాయంగా అనేది. కానీ నీ ప్రాణాలే ఫలానా చోట కొబ్బరికాయ కొట్టలేదా నువ్వు చచ్చిపోతావు, ఫలానా యాక్టర్ లేదంటే ఫలానా రాజకీయ నాయకుడు, ఫలానా వ్యాపారవేత్త ఈరోజు ఇక్కడ దీపం పెట్టలేదు, ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టలేదు, ఈరోజు ఇక్కడ ఈ పూజ చేయలేదు, సో వాళ్ళు చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు? యాక్సిడెంట్లు అవుతాయి, ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదంటే మర్డర్లు చేసేస్తారు ఎవరైనా వచ్చి. ఇవా ఒక జ్యోతిష్యుడు చెప్పాల్సినటువంటి విషయాలు? నిజంగా ఇవే చెప్తారు ఎవరన్నా? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. మనం చూస్తే మనం ఎలా ప్రతిబింబంగా కనిపిస్తామో అందంగా, అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి. రాళ్ళు వేస్తాం మనం అద్దం పగిలేలాగా, అందులో పెద్ద పెద్ద రాళ్ళు వేసేటువంటి వ్యక్తి సదరు వేణుస్వామి. ఏంటంటే ప్రముఖ హీరోలు లేదంటే హీరోయిన్లు ఆత్మహత్యలు చేసేసుకుంటారు అని చెప్పి కొత్తగా ఒక ఆడియో రిలీజ్ అయింది. మూర్తి గారు బయట పెట్టారు. అది విన్న తర్వాత నాకే షాక్ అనిపించింది, ఏంటి ఇలా కూడా మాట్లాడతాను, అది కూడా ఒక జర్నలిస్ట్ తోటి మాట్లాడడం. ఇంతకన్నా చూసారా, మానసికంగా కుంగుబాటుకున్నటువంటి వాళ్ళే ఆయనతోటి మాట్లాడతారు, ఆయనతో పూజలు పునస్కారాలు చేయించుకుంటూ ఉంటారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అలాంటి వాళ్ళ టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఈయన దగ్గరికి ప్రభాస్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, సమంత కానీ, వీళ్ళ ముగ్గురు ఈయన దగ్గరికి అర్జెంటుగా వెళ్ళిపోయి ₹1 కోటి లేదంటే ఈయన చెప్పిన రేటుకి 10 కోట్లు ఎంతో పెట్టేసి పూజలు పునస్కారాలు చేయించేసుకోవాలి, వాళ్ళ ఆ మెంటల్నెస్ ఏదైతే ఉందో తగ్గించేసుకొని ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి. ఈ సంవత్సరం వచ్చేటువంటి విశ్వసనామ సంవత్సరం కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఈ సెలబ్రిటీలకి ఆ కష్టాలు తప్పవు అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ వదిలాడు. ఈ దిక్కుమాలిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, మీడియా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇలాంటి వాళ్ళని ఇటువంటి పదజాలంతోనే నేను మాట్లాడతాను.
ఈ దిక్కుమాలిన కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ యొక్క ట్రెండింగ్ కోసం అని లేదంటే వాళ్ళ మనుగడ కోసం అని చెప్పి ఇలాంటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేయడాలు ఇవన్నీ చేయడం చేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్ పెట్టేసి ఇది కాకపోతే ఆ హీరోయిన్ అలా అయిపోతుందిట. అసలు నైతిక విలువలు అనేవి లేవు, సంస్కారం అనేది మర్చిపోయాం, కడుపుకి అన్నం తింటున్నాం అన్నది మనం మర్చిపోయి బతికేస్తున్నామేమో ఈ సమాజంలో. సో దాన్ని కొన్ని కోట్ల మంది చూడడం, వైరల్ వ్యాప్తి చేసేయడం, చేయకపోయినా ఒకళ్ళు వీళ్ళే చేసేస్తారు. సో ఇవన్నీ కూడా నిన్న బయటపెట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జర్నలిస్టులను కూర్చోబెట్టి మాట్లాడితే ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలండి. మేము మాత్రం ఎన్నని చెప్తాం, ఎన్నని చేస్తాం, మేము పోరాడుతూ వస్తున్నాం అంటే మీరు పోరాడుతూ వస్తున్నారు. మీరు పోరాడుతూ వస్తూనే మరి ఎందుకు ఆయన ఎంటర్టైన్ చేయడం? దానికి సమాధానంగా కేసులు పెట్టాల్సింది ఎవరు, మేమెందుకు పెట్టాలండి, ఎవరి పేర్లు అయితే తీసుకొచ్చారో వాళ్ళు కదా పెట్టాల్సింది, వాళ్ళు పెట్టకపోతే మమ్మల్ని పెట్టమంటారంటే కరెక్టే, వాస్తవమే ఉంది. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అంటే ఎందుకు వాడిని పట్టించుకోవడం అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది. ఇలా ఒక్కళ్ళతోటి కాదు ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు. ముందుగా కరోనా వచ్చిన దగ్గర నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడన్నాడు, ఇక ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదు, రాసి పెట్టుకోండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, వచ్చే 20 ఏళ్ళు ఆయనకి తిరుగులేదు, ఇదిగో ఆయన నక్షత్ర బలం అదంతా ఇది అని చెప్పాడు. ఏమైంది ఇప్పుడు? కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, రాసి పెట్టుకోండి అన్నాడు. ఏమైంది? రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కూడా వెళ్ళడు, రాజకీయ యోగమే లేదు అన్నాడు. ఇన్ని అబద్ధాలు కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే ఏం చెప్పాలి? సరే ఇది రాజకీయం అయిపోయింది, చక్కగా పెళ్లి చేసుకున్నారు, జంట చూడముచ్చటగా ఉండింది. ఎవరు? అక్కినేని నాగ చైతన్య, సమంత, అందరికీ తెలిసిందే. వాళ్ళు విడిపోతారు అని చెప్పాడు, మరి ఎక్కడ విన్నాడో ఏంటో తెలియదు. విన్నాడు విడిపోతారు అన్నాడు, దానికి అదొక్కటే అది జరిగింది కాబట్టి నమ్మాలేమో అన్న ఒక సందిగ్ధత ఉంటే, అదే నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ళ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్న తరువాత ఈ పెద్ద మనిషి బయటకు వచ్చి, అంటే ఈ బుద్ధి లేని పెద్ద మనిషి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కూడా విడిపోతారు అని, ఇంకా ఏంటి పెళ్లి కాకముందే 3 ముళ్ళు కూడా పడకముందే నిశ్చితాంబూలాలు తీసుకున్నారు అంతే. అందరికీ తెలిసిందే హిస్టరీ, కొత్తగా చెప్పేదేం లేదు. ప్రభాస్ ఇక లేదు, అయిపోయింది, బాహుబలి కొట్టేశాడు, తర్వాత ఇంకేముంది, ఇప్పుడు ఏదో కల్కి వచ్చింది, కల్కి కూడా డిజాస్టర్ చూడండి అన్నాడు, ఏమైందో రిజల్ట్ తెలిసిందే. కేజీఎఫ్ ఇంకా అయిపోయింది అన్నాడు, లేదు ఇంకో పెద్ద హీరో అయిపోయింది అన్నాడు. ఎవరికి రాజకీయ యోగాలు లేవు, ఎవరికి కనీసం సినిమా ఇండస్ట్రీలో బతకగలిగేటువంటి లేవు. ఆ స్టార్ ప్రొడ్యూసర్ పోతాడు, ఇది అవుతుంది, అది అదవుతుంది, ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకసారి ఈ ఆడియో క్లిప్ అనేది మీరు ఇక్కడ వినండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఒకసారి ఇక్కడ ఆడియో విందాం. నేను ముగ్గురు చనిపోతానని చెప్పి ఒక సూసైడ్ చేసుకుంటాడు, ఒక హీరో చనిపోతాడు, ఒక హీరో చనిపోతాడు. నేను చెప్పి వీడియో జరుగుతుందా ప్రభావం సమంత కూడా సూసైడ్ చేసుకుంటాడు, ఎవరినో ఒకటి చేసుకుంటారు, వీడియో చేసుకుంటారు, 4 ప్రకారం వీడియో చేసుకుంటారు, వీడియో చేసుకుంటారు, 4 ప్రకారం వీడియో చేసుకుంటారు. సో అది బయటకు రావడానికి వీడియో మేనేజ్ చేస్తున్నాం. సినిమా పోస్ట్ పోన్ అయింది 20 రాజస్థాన్ ఇది అంటే మామూలుగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా, ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు ఒకటి కాదు, ఇక్కడ ప్రభాస్ మాట్లాడుతున్నాం. విన్నారుగా, ఇందులో వచ్చినటువంటి పేర్లు. రాజాసాబ్ ఆగిపోయింది ఎందుకో మీకు తెలుసా అంటూ ఒక జర్నలిస్ట్కి చెప్పడం, సమంత గురించి చెప్పడం, విజయ్ దేవరకొండ ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. మీకు తెలియట్లేదు, విజయ్ దేవరకొండే ఆత్మహత్య చేసుకునేది, బయటికి కూడా రానివ్వరు, సినిమాలు ఆగిపోయాయి. ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏంటంటే జాతకాలు బాలేవు. సినిమా ఆగిపోవడానికి 1,00,000 కారణాలు కావచ్చు, పర్మిషన్ లేకపోవచ్చు, కథ సెట్ అవ్వకపోవచ్చు, కాస్ట్ అండ్ క్రూ సెట్ అవ్వకపోవచ్చు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ప్రొడ్యూసర్ అప్పుల పాలు అయి ఉండొచ్చు, లేదు అదే స్టోరీ మీద ఏమైనా కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు. ఇన్ని రకాలుగా ఉండి ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు, లేదు వాతావరణం సరిపోలేదు, లొకేషన్లు సెట్ అవ్వలేదు, అమెరికాలోనే ఆఫ్రికాలోనే తీయాలి అనుకుంటే వీసాలు ప్రాబ్లం అయ్యాయి. ఇన్ని కారణాలు, 1,00,000 కారణాలతో సినిమా సెట్ అవ్వలేదు అనుకుందాం, దాంతో ఆత్మహత్య చేసుకుంటాడా? ఈయనెవడు అసలు చెప్పడానికి, విజయ్ దేవరకొండ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పడానికి ఈ దిక్కుమాలిన వేణుస్వామి అనేవాడు ఎవడు? ఇలా ప్రతి సెలబ్రిటీ జీవితంతో, ప్రతి కామన్ మ్యాన్ జీవితంతో, రాజకీయ నాయకుల జీవితంతో, సమాజానికి శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని శాస్త్రం మీద కూడా
ఒక యావగింపు కలిగేలా, శాస్త్రం మీద నమ్మకం కోల్పోయే విధంగా చేసేలాగా ఇటువంటి వ్యక్తులు చేసేటువంటి కార్యకలాపాలకి మన మీడియా ఎందుకు వెన్నుదనుగా నిలవాలి? అసలు ఎందుకు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి సెలబ్రిటీ స్థాయి హోదా మనం ఎందుకు ఇవ్వాలి? ఇది ప్రతి మీడియా హౌస్, ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు చూస్తున్నారయ్యా, అందుకనే మనం కూడా చూపిస్తున్నాం. ఇలాంటి సమాధానాలు చెప్పే యాజమాన్యాలు దయచేసి అర్థం చేసుకోండి, రేపొద్దున వీడు మీ మీద కూడా చెప్తాడు ఖచ్చితంగా. 5 కోట్లకు టెండర్ పెట్టారు, 5 కోట్లకు ₹1 కోటి టెండర్ పెట్టారు. ఇదే వేణుస్వామి అండ్ కోస్ గతంలో ఒక న్యూస్ ఛానల్లో ఉండి చేసినటువంటి దాంట్లో. దాని మీద టీవీ5 మూర్తి గారు ఆల్రెడీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. తర్వాత మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్, శోభితా ధూళిపాళ నాగ చైతన్యకి సంబంధించి ఈయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు అన్నదాని మీద విచారణకు రమ్మంటే విచారణకు వెళ్ళాల. మొన్న మధ్యన ఒక 10 రోజులు అయిందేమో, ఆ 10 రోజుల క్రితం ఎప్పుడో వెళ్ళి కలిసి క్షమాపణ చెప్పొచ్చాడు. చేసేవన్నీ తప్పులు. ఇలాంటి వాళ్ళని ఎందుకండి ఆదరించాలి? ఎందుకు ఆదరించాలి? ఇలాంటి వాళ్ళు కనిపించరు ఫ్యాన్స్కి, ఇలాంటి వాళ్ళు ఎవరు కనిపించరు. ఫలానా హీరో ఫ్యాన్ అవ్వడం మన వాడిని తిట్టాడరా ఇలా అని చెప్పి కొట్టేసుకుంటారు తప్ప, ఇలాంటి వాళ్ళని నీకు బుద్ధి ఉందా వేణుస్వామి? అసలు ఏమిటా నువ్వు చేసే పని? చక్కటి భార్య ఉంది, చక్కటి టాలెంట్ ఉంది ఆవిడకి, వీణ వాయిస్తుంది కదా, ఆవిడని ప్రమోట్ చేసుకోకుండా నువ్వు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేయడం అని చెప్పి ఒక్కళ్ళు కూడా చెప్పేవాళ్ళు లేరా? నాగార్జున గారికి ఏమైంది? ఎన్కన్వెన్షన్ని ప్రభుత్వం కూలుస్తోంది అనగానే దాని మీద నేను కోర్టుకు వెళ్ళిపోతాను అని చెప్పి హైడ్రా మీద అగెనిస్ట్గా కేసు వేసినటువంటి అక్కినేని నాగార్జున గారు మరి ఎందుకు మీ కుటుంబానికి సంబంధించి వ్యక్తిగతమైన అంశాలను కూడా బహిర్గతం చేస్తూ బయటికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న ఇతని మీద మీరు కేసు వేయట్లేదు అంటే మీరు లాలూచీ పడ్డారని భావించాల్సి వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. మెగాస్టార్ కుటుంబం నుంచి కావచ్చు, ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ పైకి వచ్చేస్తాడు, బాలకృష్ణ పని అయిపోయింది, కళ్యాణ్ రాము ఇంకొకళ్ళు ఇదైపోయింది, తారకరత్న ఆ రోజు గుండెపోటుతో మరణించడానికి ఇదిగో ఇవి కారణం అవి కారణం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఇక ఎవరు లేరు చెప్పండి. ప్రపంచగతిని నేనే మార్చేశాను అంటాడు. ఎవరి చేతిలో ఉంటుంది? మరి ఇలాంటివన్నీ నమ్మడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి వాళ్ళని ఇంకా తీసుకెళ్ళి అందలం మీద కూర్చోబెట్టి ప్రపంచం మొత్తానికి తెలియజేయాలని కూడా ఎంతవరకు సమంజసం? అందుకే ఒక సాటి జర్నలిస్ట్గా ఎంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోయినా నాకున్నటువంటి చిన్నపాటి అనుభవంలో ప్రతి మీడియా హౌస్కి, మీడియా మిత్రులకి, సీనియర్ జర్నలిస్టులకి, నా సహోదరులకు అందరికీ చెప్పేది ఒకటే, ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది మనం ఎప్పుడైతే ఆపేస్తామో సమాజంలో మన మీడియా మీద జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం ఆ రోజుతోట ఆగిపోతుంది ఖచ్చితంగా. మళ్ళీ మీడియాకి మంచి రోజులు వస్తాయి. నీతితోటి ఉన్నాం, విలువలతోటి ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నటువంటి ఒక ట్యాగ్ మనకు ఏదైతే ఇచ్చారో మళ్ళీ మనం అది పొందడానికి ఉంటుంది. లేదంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మాత్రం సమాజానికి మన వల్ల ఉపయోగపడేది ఏదీ లేదు. ఇక ఇదే ఈ వేణుస్వామికి సంబంధించి ఆఖరి ప్రయత్నంగా ఉండాలి. దీని తర్వాత ఇంకెవరూ కూడా వేణుస్వామి గురించి మాట్లాడుకోకూడదు అనేది నా కోరిక. సో దీని మీద మీ అభిప్రాయాలు కూడా కింద తెలియజేస్తూ ఉండండి. ఇది 1TV న్యూస్ ప్రజెంటేషన్ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.